బాబురారు, మీరు మీ వయస్సు 80 సంవత్సరాలు అంతేనా? 80 సంవత్సరాలు. 80. మీరు చిన్న వయసు నుంచి రామారావు రమ్మనా? చిన్న వయసు నుంచి మా మేనమామ ఎమ్మటి వెళ్ళేవాడిని సినిమాకి. ఓ, అది ఆ ఫస్ట్ సినిమా జయసింహ. జయసింహ చూశారు ఫస్ట్ సినిమా? ఓకే. అంటే ఎన్టీ రామారావు మూడో సినిమా, ఆయన సొంత సినిమాల్లో మూడో సినిమా చేసినట్టున్నాడు ఏ సినిమా? అవును. ముందు తోడు దొంగలు, పిచ్చిపొల్లు అయిన తర్వాత జయసింహ చేసి ఆ సినిమా అప్పటి నుంచి కంటిన్యూగా మీరు సినిమాలు చూస్తూ వచ్చారు. అప్పటికి 2-3 సినిమాల దాకా మా మేనమామ ఎమ్మటి వెళ్ళేవాడే. తర్వాత ఇక నేనే ఇక ఇంట్లో చెప్పకుండా ఏదో దొంగతనంగా అదే అట్లా చూసుకుంటే వెళ్ళిపోయేవాడు. అంటే అంతే, ఆ రోజుల్లో అదే ఎంటర్టైన్మెంట్. ఆయన ఆకర్షించాడు మీకు. అవి అలా రామారావుతో ఈ ఫ్యాన్స్, ఒక గుంటూరులో ఒక రైలు కోటలో ఒక ఫ్యాన్స్ పెట్టాలి అన్న ఒపీనియన్ అసలు మీకు ఎలా వచ్చింది అప్పట్లో? 69లోనా పెట్టింది? 63లో మేము కలిసేవాళ్ళం ఉంది. 63లోనే? 63లో. ఓకే. జనరల్ టవర్ సెంటర్లో లైబ్రరీ ఉండేది, మున్సిపాలిటీ లైబ్రరీ. రోజు ఉదయం సాయంత్రం అక్కడ చేరేవాళ్ళం, లైబ్రరీ దగ్గర. అలా అది కలిసి. మీతో పాటు ఎవరెవరు వచ్చేవాళ్ళు అప్పట్లో? ఈయన ఒకడు వచ్చేవాడు, సంగమేశ్వరరావు వచ్చేవాడు, మాతిరావు వచ్చేవాడు. ఇప్పుడు మీతో పాటు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మీతో పాటు వచ్చేవాళ్ళు 2-3 అంతే. మీరు అప్పటి నుంచి అంటే ఇక ఫ్యాన్స్ పెట్టాలని 63లోనే అనిపించిందా? 63లోనే చేరాం కదా నలుగురు. చేరిన తర్వాత ఈ వరకట్న సినిమాకి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. పెద్ద ఆయన ఇచ్చాడు. ఇన్ని సెంటర్లలో అసోసియేషన్లు పెట్టాము అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఓకే. అది చూసిన తర్వాత మాకు కూడా అసోసియేషన్ పెట్టాలని చెప్పి అనిపించింది, పెట్టాం. అప్పుడు పెట్టేటప్పుడు మీరు ఎంతమంది కలిసి పెట్టారు ఇది అసోసియేషను రైల్పేటలో? 10 మంది 12 మంది అప్పట్లో పెట్టింది. 12 మంది కలిసి పెట్టారు అప్పట్లో. ఆ తర్వాత అలా పెరుగుతూ వెళ్ళిపోయింది. వాళ్ళే వచ్చేవాళ్ళు, వచ్చి మేము చేరుతామండి అని వచ్చి అడిగేవాళ్ళు అనమాట, వేరే వాళ్ళు. ఓకే. అందరూ వచ్చి అట్లా అడిగి చేరి. అంటే స్టేట్లో చాలా అభిమాన సంఘాలు ఉన్నాయి. కానీ ఇంతకాలం ఇప్పటి వరకు ఉన్న అభిమాన సంఘం రైల్పేట ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటారు. దాదాపుగా మాకు తెలిసినంత మటుకి గుంటూరుదేనండి ఉంది. అవును. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన చనిపోయి కూడా దాదాపు 28 సంవత్సరాలు అయిపోయింది కదా. 28 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఇప్పుడు ఇంకా అభిమాన సంఘం రన్ చేస్తూ ఉన్నారు. అది రామారావుని ఎన్నిసార్లు కలిశారు మీరు? నేను ఒక 4-5 సార్లు కలిశానండి. కలిశారు? ఎక్కడికి వెళ్ళి కలిశారు? మద్రాసులో, హైదరాబాదులో. మద్రాసు, హైదరాబాద్ అప్పుడు ఇది 60లోనే బాగా రిసీవ్ చేసుకునేవాడండి. ఒకసారి అయితే విజయవాడలో కూడా తాతమ్మ కళ అడ్వర్టైజ్కి వచ్చారు వాళ్ళు, అవుట్డోర్. ఓకే. అప్పుడు ఒకసారి కలిసాం. పెద్ద ఆయన బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళ అసలు? బాగా అభిమానులు బాగా చూసేవాళ్ళ? బాగా చూసేవాళ్ళు. అక్కడ ఆ టైంకి మీకు ఖాళీగా లేకపోయినా మీరు కాసేపు ఉండండి, నేను కలుస్తాను అని అనేవాళ్ళు. తర్వాత కబుర్ చేసేవాళ్ళు, కలిసేవాళ్ళు. అన్ని సినిమాలు చూసారా? మొత్తం అన్ని సినిమాలు దాదాపుగా 100కి 100% నేను చూశాను. అదే మొత్తం అన్ని సినిమాలు పెద్ద ఆయన చేసినవన్నీ చూశారు. ఇప్పుడు 55 సంవత్సరాలు అయింది. 69లో పెడితే ఇప్పుడు 55 సంవత్సరాలు అయింది ఫ్యాన్స్ పెట్టి. 55 అయింది. 55 ఏళ్ళు అయింది. ఈ 55 సంవత్సరాలకి మరి మీరు అందరూ కలిసి ఒక ఫంక్షన్ లాగా చేస్తున్నారు. అది బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుందాం, అది బాగా జరగాలని. తర్వాత మీకు ఈ గుంటూరులో ఉన్న అభిమానులైనా పక్కన జిల్లాల్లో ఉన్న అభిమానులు కూడా తెలుసా? వస్తుంటారా మీ దగ్గరికి? వస్తుంటారు.
వస్తుంటారు. వస్తుంటారు. మీకు ఎంతమంది పిల్లలు? 5 5 పిల్లలు. మరలా వాళ్ళల్లో ఎవరన్నా రామారావుని అభిమానించే వాళ్ళు ఉన్నారా? లేదండి, నేను అది పట్టించుకోలేదు. మీరు పట్టించుకోలేదు నేను పట్టించుకోలేదు వాళ్ళని. వాళ్ళు ఏదో చదువులు వాళ్ళు ఏది, మీరు మాత్రం రామారావు అంతే. అంతేనా? అంతే. మరి వాళ్ళు ఎప్పుడు అనలేదా మీరేంటి ఎప్పుడు రామారావు సినిమా? తెలుసు, నా సంగతి తెలుసు, నేను అభిమానించేది వాళ్ళకి తెలుసు, పిల్లలకి తెలుసు అని వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు. మీరు మంచి అభిమాని అని వాళ్ళకి బాగా తెలుసు. తెలుసు. ఏంటి ఇంకా ఏంటి రామారావు అభిమానం అని ఎప్పుడు అనలేదా? 28 ఏళ్ళు అయింది కదా ఆయన లేడు కదా అని ఏమల్లా? ఏమల్లా. అంటే వాళ్ళకి కూడా చిన్న వయసు నుంచి వాళ్ళకి నేను 100% ఆయనే అని చెప్పి తెలుసు వాళ్ళకి. అదే దాని గురించి వాళ్ళు కామెంట్ చేసేదే ఉండదు. అదే 100% ఇక రామారావుకి అంకితం అయినప్పుడు ఇక వాళ్ళు మాత్రం మా నాన్న ఇంతే కావాలనుకుంటారు. నిజంగా ఒక నటుడు ఇంత ఇంపాక్ట్ చేయడం ఎలా ఇంపాక్ట్ చేశాడంటారు మనిషిని? అట్లా మిమ్మల్ని అలా ఎద్దుకు ఎలా లాగగలిగాడు మనిషిని? ఇంకా అది మనం చెప్పే పని లేదండి. రామారావు గురించి ఎందులో అయినా సరే ఆయన మనకి ఆకర్షించాడు. ఇంకా దానికి మనం ఎలా ఆకర్షించాడనేది తెలియదు అంతే. చిన్న వయసులో ఆకర్షించాడు. నేను చాలా సందర్భాల్లో వింటుంటాను, రామారావు అభిమానులంతా ఒకే ముసలో ఇదే చెప్తా ఉంటారు. చిన్న వయసులో నుంచే ఆయన అభిమానులు చిన్న వయసు నుంచే ఆకర్షితులై మధ్యలో ఊరికే కాసేపు టైం పాస్కి వచ్చి ఆయన అభిమానించి వెళ్ళడం కాకుండా ఆయనతో అలాగే ట్రావెల్ చేశారని వింటుంటాను. అందుకని అడిగాను నీకు వస్తుంది. అలాగే ఆకర్షించాడు. ఇప్పుడు కూడా రామారావు సినిమాలు చూస్తుంటారా? ఇంట్లో చూస్తుంటారండి. చూస్తుంటారా? టీవీలో వచ్చినప్పుడు చూస్తారా? కాదు, దాదాపుగా మళ్ళీ రిపీట్ అన్నీ చూసా. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు అన్ని వాళ్ళు పెద్ద నుంచి ఇప్పటిదాకా వచ్చినాయి అన్నీ ఏది బాగుండని మొత్తానికి మళ్ళీ చూడాలని చూసా. మొత్తం ఒకసారి మళ్ళీ ఆయన చేసిన 300 సినిమాల్లో ఎక్కువ సినిమాలు మళ్ళీ మొత్తం చూశారు. చూసా. ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటండి మీరు? ఎక్కువసార్లు విజయవాడ సినిమాలు చూశానండి. విజయవాడ సినిమాలు అంటే పాతాళ భైరవి, జయదేవుని కదా, మిస్సమ్మ, గుండమ్మ కదా, వాళ్ళయే ఎక్కువ చూశారు. ఆ రోజుల్లో మరి పెద్దానికి కొంచెం సానడు అంటే పొజిషన్ అనుకున్నా ఏదనుకున్నా నాగేశ్వరరావు అభిమానులు ఉండేవాళ్ళుగా. వాళ్ళు కూడా మీతో బాగుండేవాళ్ళ? బాగుంటామంటే మొదట్లో మనం కొద్దిగా యాంటీగా ఉన్నా ఆయనకి, ఆయన ఏదో ఆపోజిషను మనకి యాంటీ అన్నట్టుగా ఉన్నా కూడా తర్వాత సహనటుడిని మనం ద్వేషించకూడదు చూసేవాడిని. కాకపోతే ఆయన్ని ఒకసారి చూసేవాడిని. మన రామారావుది ఎక్కువసార్లు చూసేవాడిని. పక్కోళ్ళు కూడా ఎలా ఉండారో తెలుసుకుంటే కదా అది మనలో మన నటుడి దగ్గర వార్త ఎలా ఉంటుందని తెలిసేది. ఉద్దేశంతో చూసేవాళ్ళు, ఒకసారి చూసేవాళ్ళు. ద్వేషించేవాడిని కాదు, ద్వేషించేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు. రామారావు సినిమాలు చూసేటప్పటికి మీరు పాత రోజుల్లోకి వెళ్ళిపోయి మీలో ఇంకా కొత్త ఉత్సాహం వస్తుందా? అది ఆ రోజులు గుర్తొస్తున్నాయా మీకు? కొన్ని సినిమాలు వస్తాయి ఆ రోజుల్లో థియేటర్ దగ్గర వెళ్ళి మీరు పడిన పాటలు అవన్నీ గుర్తొస్తాయి కదా. కొన్ని సినిమాలు వస్తాయి. బాబురావు, మీతో 55 సంవత్సరాల రైల్పేట అసోసియేషన్ 55 సంవత్సరాలు అయిన సందర్భంగా మీతో మాట్లాడే ఇది మాకు కలిగింది సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ.